నెల్లూరు జిల్లా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లుగా ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నేతలు ఎన్నికల సమయంలో కొందరు పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. దానికి చంద్రగిరిలో స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగిన ఘటనే నిదర్శనమన్నారు. వైసీపీ నేతలు స్ట్రాంగ్ రూమ్ల వద్ద మారణాయుధాలతో ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. వీరిని పోలీసులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఇక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీడీపీని కావాలనుకొని వచ్చి ఓట్లు వేశారన్నారు. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది టీడీపీని అని ధీమా వ్యక్తం చేశారు. 130కి పైగా స్థానాలు టీడీపీకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ అల్లర్లు సృష్టిస్తుందని బీదా వ్యాఖ్యానించారు. దగ్గరికి అభ్యర్థులు పోవాలంటే లేదా అభ్యర్థి తరపున చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పోవాలంటే 100 నిబంధనలు చెబుతున్న అధికారులు, పోలీసు యంత్రాంగం, 100 మంది వైసీపీ గూండాలు రాడ్లు, సుత్తులు, కత్తులు ఎత్తుకొని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎందుకున్నారు? మళ్ళీ ఎస్పీ పాటిల్ గారు చెప్తారు అది చిన్న ఘటన, నాని గారు సంయమనంగా ఉండాలా, మేము అదుపు చేస్తాం. 100 మంది వైకాపా గూండాలు ఎలా లోపలికి ప్రవేశించారు? ఇంకా రక్షణ ఎక్కడ ఈవీఎంలకి? స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు అంతమంది రౌడీలు వచ్చాక ఎస్పీ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆయన మళ్ళీ చిలక పలుకులు పలుకుతున్నారు. నిన్న